ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద కొన్ని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని అనౌన్స్ చేస్తే దాంట్లో ఇంపార్టెంట్ది డిఫెన్స్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. డిఫెన్స్కి సంబంధించి మనం గమనిస్తే అనౌన్స్మెంట్లో 4 స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ది మేక్ ఇన్ ఇండియా. మనం వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంపోర్టర్గా ఉన్నాం, వెపన్స్ని కానీ ప్లాట్ఫామ్స్ని కానీ స్పేర్ పార్ట్స్ కానీ. దీనివల్ల ఇంపోర్ట్ బిల్లు మనకి ఎక్కువగా అవుతుంది. అంటే భారతదేశం వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంపోర్టర్ అనమాట ఆయుధాలని దిగుమతి చేసుకోవడంలో. సో దీనివల్ల మన డాలర్ అవుట్ఫ్లో ఎక్కువగా ఉంటుంది. సో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకునే ఏదైతే వెపన్స్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఉన్నాయో అవి ఎక్కడే తయారు చేస్తే మన ఇంపోర్ట్ బిల్లు బాగా తక్కువ అవుతుంది, సెల్ఫ్ రిలయంట్ అవుతుంది అన్నమాట. మన మీద మనమే ఆధారపడతాం. మోర్ ప్రొడక్షన్ యూనిట్స్ ఎక్కువగా పెట్టి ఎక్కువ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. సో ఇది వీళ్ళ ఐడియాగా ఉంది. కానీ మేక్ ఇన్ ఇండియా అనేది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? దీన్ని షార్ట్ టర్మ్ పీరియడ్గానే నేను చెప్తాను, కానీ లాంగ్ పీరియడ్ రిఫార్మ్గా నేను చెప్పలేను. ఎందుకంటే సపోజ్ మేక్ ఇన్ ఇండియా కింద FDIని అలౌ చేసో ఫారెన్ పరిశ్రమలు తీసుకొచ్చో ఇక్కడ పెడతారు. పెట్టినంత మాత్రాన మనకంత క్రిటికల్ టెక్నాలజీ యాక్సెస్ ఉంటుందా? మనకంతటా మనం తయారు చేయలేకే కదా ఇప్పుడు వేరే దేశాల మీద ఆధారపడి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మరి అలాంటప్పుడు మేక్ ఇన్ ఇండియా స్లోగన్తో మీరు ఇక్కడే తయారు చేయాలి అని కొన్ని వెపన్స్ని కానీ ప్లాట్ఫామ్స్ని కానీ స్పేర్ పార్ట్స్ని కానీ ఇయర్ వైజ్ లిస్ట్ చేసుకుంటూ వస్తున్నా కానీ వాటిని ఇండియాలో ఎలా మీరు తయారు చేస్తారు? తయారు చేయలేకే కదా వేరే దేశాల మీద ఆధారపడింది. సో ఇది షార్ట్ టర్మ్ రీఫార్మే కానీ లాంగ్ టర్మ్ రీఫార్మ్ చేయాల్సింది ఎడ్యుకేషన్లో. మన ఇండియన్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కరువైపోయింది. ఎంతకీ బుక్ బేస్డ్ ఎడ్యుకేషనే కానీ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ లేదు. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ బయాలజికల్ సైన్స్లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయి ఉండేది. సో అందుకని ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అవసరం. దాని తర్వాతే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి ఆ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేది బాగా ఉపయోగపడతాయి. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ లేకుండా మేక్ ఇన్ ఇండియాని మీరు ఎంతవరకు ట్రాక్లోకి తీసుకొస్తారనేది క్వశ్చన్ మార్కే. సెకండ్ రిఫార్మ్, FDI లిమిట్ని దాదాపుగా ప్రజెంట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి డిఫెన్స్ సెక్టార్లో 49% ఆటోమేటిక్ రూట్గా ఉంది. అంటే ఫారెన్ కంపెనీలు ఎవరైనా కానీ ఇండియాలో డిఫెన్స్ సెక్టార్లో కనుక వాళ్ళ పెట్టుబడులు పెట్టాలంటే 49% ఆటోమేటిక్గా పెట్టవచ్చు. అంటే 100 రూపాయల్లో 49 రూపాయలు వాళ్ళు పెట్టుబడిగా పెట్టచ్చు, అంతకన్నా ఎక్కువగా పెట్టడానికి వీల్లేదు. ఇప్పుడు దాన్ని 74%గా మార్చారు. సో ఆటోమేటిక్ రూట్ కానీ అంటే ఏ కంపెనీ అయినా కానీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఇండియాలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో పాల్గొనాలంటే 100లో 74 రూపాయల వరకు వాళ్ళ పెట్టుబడులే పెట్టవచ్చు. అంటే మెజారిటీ స్టేక్ హోల్డింగ్ వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉండింది. సో ఇలా FDI లిమిట్ని ఇంక్రీజ్ చేశారు. FDI లిమిట్ని ఇంక్రీజ్ చేయడం వల్ల పాజిటివ్స్ ఏంటి అంటే మనం ఏదైతే క్రిటికల్ టెక్నాలజీస్ యాక్సెస్ చేయలేకపోతున్నామో ఫారెన్ కంపెనీస్ వచ్చి ఇక్కడ వాళ్ళ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ లాంటి వాళ్ళ ఫ్యాక్టరీస్ పెట్టుకొని ఇక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీని ఇస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తాయి, ఎక్స్పోర్ట్స్ ఇక్కడ తయారు చేస్తున్నారు కాబట్టి ఎక్స్పోర్ట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మేజర్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి? మన FDI లిమిట్ బాగా పెంచితే ఇండిజీనియస్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్కి మీకు ఒకవైపు మేక్ ఇన్ ఇండియా అంటూనే FDI లిమిట్ని పెంచడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం సైన్స్ అండ్ టెక్నాలజీని మన మీద కాన్సన్ట్రేషన్ చేయకోకుండా ఎప్పుడు కాపీ క్యాట్ లాగా అయిపోతుంది, చైనా లాగా సింపుల్గా చెప్పాలంటే. సో ఎడ్యుకేషన్ రిఫార్మ్ అవసరం, కానీ ఇప్పుడు FDI లిమిట్ని బాగా పెంచుకుంటూ పోవటం కన్ఫామ్ కరెక్టే. ఇప్పుడు మనం ఉన్న పొజిషన్కి కరెక్టే. FDI లిమిట్ పెంచడం వల్ల FDI అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్. ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తుంది. సో హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎకానమీ మీద. కానీ ఒకవేళ క్రిటికల్ టెక్నాలజీ యాక్సెస్ మనకి FDI ద్వారా ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? అది మనకి మేజర్ ప్రాబ్లం అనమాట. దాంతోపాటు ఫారెన్ కంపెనీస్ అన్నీ వచ్చి ఇండియాలో ప్రొడక్షన్స్ని మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేస్తే ఇంటర్నల్ సెక్యూరిటీ ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా? ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా? ఇవి క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతున్నాయి. మన క్రిటికల్ డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి, డిఫెన్స్ స్థావరాలకు సంబంధించి, డిఫెన్స్ మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్కి సంబంధించి సమాచారం బయటకు వెళ్ళే అవకాశం ఉందా? ఏమో తెలియదు. సో ఇది ఒక మేజర్ క్రిటికల్ డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఎనీవే, థర్డ్, కార్పొరేటైజేషన్ చేస్తారంట ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ని. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అనేది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పనిచేస్తుంది. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ కింద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఉంటుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కింద దాదాపుగా 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ పనిచేస్తాయి. ఈ 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్కి హెడ్ క్వార్టర్గా కోల్కతా ఉంటుంది. 1700స్లోనే ఈ 1700 పీరియడ్లోనే అంటే 18th సెంచరీలోని ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని వీళ్ళు ఇప్పుడు
డిపార్ట్మెంటల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే కార్పొరేటైజేషన్ చేస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటంటే ప్రైవేటైజేషన్ చేయటం కాదు. కార్పొరేటైజేషన్ చేయటం అంటే సింపుల్గా ఇప్పుడు మనం 3 words వింటున్నాం. ఇది ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఇన్స్టిట్యూషన్. కార్పొరేటైజేషన్ చేయటం అంటే ఏంటంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్గా మార్చడం. అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్గా ఎందుకు మార్చాలి అంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం కిందే కంప్లీట్గా ప్రభుత్వం చెప్పిన నిర్ణయాలే ఇది అమలు పరుస్తూ ఉంటుంది. అది డిపార్ట్మెంటల్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు కార్పొరేటైజేషన్ చేయటం అంటే ఏంటంటే ప్రభుత్వ సంస్థగా మార్చడం, అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్గా మార్చడం. ఇలా మార్చడం వల్ల గ్రేటర్ అటానమీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. తర్వాత సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంటల్ ఇన్స్టిట్యూషన్ కన్నా ఉండేదానికన్నా కూడా. ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఇన్స్టిట్యూషన్ కన్నా కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి ఎక్కువగా అటానమీ ఉంటుంది. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కన్నా కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంకా ఎక్కువ అటానమీ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేటైజేషన్గా మార్చట్లేదు, దీన్ని జస్ట్గా పబ్లిక్ సెక్టార్ యూనిట్గా మారుస్తున్నారు. ఎందుకంటే మోర్ అటానమీ, అకౌంటబిలిటీ, తర్వాత టైంకి వర్క్ చేస్తుంది అనే ఉద్దేశంతోనే. సో కానీ దీంట్లో ఉన్న నెగిటివ్ ఏంటంటే కొంతమంది విశ్లేషకులు చెప్పేది, ఇప్పుడు కార్పొరేటైజేషన్ ద్వారా పబ్లిక్ సెక్టార్ యూనిట్గా మారుస్తారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ నుంచి మీరు షేర్స్ని అమ్మేశారనుకోండి, డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, బిలో 49% కన్నా డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, అది ప్రైవేట్ సంస్థగా మారిపోతుంది. సో అంటే మీరు ప్రైవేట్ సంస్థగా మార్చడానికి ముందుకు అడుగులు వేస్తున్నారా అనేది విశ్లేషకుల యొక్క క్వశ్చన్. ఎనీవే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకు సంబంధించినటువంటి 3 ఎవరైతే యూనియన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఈ డెసిషన్ అపోజ్ చేస్తున్నారు. కానీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుని ఇలా చేయడం వల్ల గ్రేటర్ అటానమీ వస్తుంది అనేది మేజర్ పాయింట్. తనకంటూ తాను డెసిషన్ మేకింగ్ పవర్ ఇవ్వటం అనేది ఏ బాడీకైనా అవసరమే. అలా అని కంప్లీట్ ప్రైవేటైజేషన్ చేస్తే మాత్రం కొంత ఇబ్బందులు తప్పవు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుని కార్పొరేటైజేషన్ చేయటం, అంటే ప్రైవేటైజేషన్ చేయటం కాదు ఇప్పుడే. నెక్స్ట్ 4th పాలసీ వచ్చేసి వీళ్ళ స్ట్రక్చరల్ రిఫార్మ్స్లో ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో, అంటే టైం బౌండ్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనమాట. అంటే మనం డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఎలా ఉంటుందంటే చాలా ల్యాక్గా ఉంటుంది. అంటే ఇప్పుడు రాఫెల్ డీలు యూపీఏ హయాంలో జరిగింది. అది కాస్ట్ పెరుగుతూ టెక్నాలజీ పెరుగుతుందో లేదో తెలియదు, కాస్ట్ అయితే పెరుగుతుంది. అలా కాస్ట్ పెరుగుతూ ఒక్కొక్క యూనిట్ కాస్ట్ 1500 కోట్లకు వెళ్ళింది, 500 కోట్ల నుంచి. సో ఇలా ఎనీవే టెక్నాలజీ పెరిగిందని చెప్తున్నారు. 1500 కోట్లు ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే, ఎనీవే పొలిటికల్ ఇష్యూస్ పక్కన పెడితే ఏ గవర్నమెంట్ అయినా కానీ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ మాత్రం వితిన్ టైంలో చేస్తుందని అయితే లేదు. ఇప్పటికీ రాఫెల్ అనేది ఒక జెట్ వచ్చింది, 36 జెట్స్ మనం డీల్ కుదిరించుకుంటే. సో ఎంతవరకు ఒక టైంలో ఒక ప్రొక్యూర్మెంట్ చేయటం కానీ, ఒక డిఫెన్స్ వెపన్స్ని ఇంపోర్ట్ చేసుకోవటం కానీ ఒక టైంకి చేయట్లేదు. ఇది ఇండిజినియస్ ప్రొడక్షన్ కూడా అంతే, ఒక టైంకి చేయట్లేదు. తేజస్ ఎప్పుడో స్టార్ట్ అయింది 1980లో, ఎప్పటికీ కూడా సరైన ప్రొడక్షన్ లేదు. తేజస్ యూనిట్స్ ఎప్పుడో సంవత్సరానికి 1-2 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇలా టైం డిలే చాలా ఎక్కువగా ఉంది. సో ఇలాంటి ఇండిజినియస్ గాను, తర్వాత ఇంపోర్ట్ చేసుకునే వెపన్స్లో గాను, ఇంపోర్ట్ చేసుకునే ప్లాట్ఫామ్స్లో కానీ, స్పేర్ పార్ట్స్లో కానీ టైం టేకింగ్ ప్రాసెస్ లేకోకుండా స్పీడ్గా ఇంపోర్ట్ చేసుకునేటట్టు, స్పీడ్గా ఇండిజినస్గా ప్రొడ్యూస్ చేసేటట్టు ఇటువంటి కొన్ని మెజర్స్ తీసుకున్నామని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ప్రొక్యూర్మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అనేది సపోర్ట్గా ఉంటుంది. అంటే వెపన్స్ కానీ ప్లాట్ఫామ్స్ని కానీ ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదా కాంట్రాక్ట్స్ కుదుర్చుకోవడానికి సపోర్ట్గా ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఉంటుంది. దాంతోపాటుగా జనరల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్, సో ఈ జిఎస్క్యూఆర్ అనే ఒక స్ట్రక్చరల్ రిఫార్మ్ తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే సింపుల్గా ఒక వెపన్ని మీరు పర్చేజ్ చేస్తున్నప్పుడు, ఇండియా ఒక వెపన్ని పర్చేజ్ చేస్తుంటే ఆ వెపన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎంత పర్చేజ్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఆ వెపన్ని పర్చేజ్ చేసిన తర్వాత అది ఇండియాకి ఎంతవరకు అవసరం అవుతుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే డీటెయిల్స్ మొత్తాన్ని సంగ్రహించి ఆ వెపన్ని పర్చేజ్ చేస్తారనమాట. ఈ జిఎస్క్యూఆర్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్ అనాలిసిస్ అనే డిఫెన్స్ అడ్వైజరీ బాడీ ఉంటుంది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి. ఇది ఈ థింక్ ట్యాంక్గా వర్క్ చేస్తుంది అనమాట. ఈ ఐడిఎస్ఏ ఎప్పుడో జిఎస్క్యూఆర్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది. సో ఇప్పుడు తీసుకురావడం ఒక గ్రేట్ ఇనిషియేటివ్గానే చెప్పుకోవచ్చు. దాని తర్వాత ట్రయల్ అండ్ టెస్టింగ్ ప్రాసెస్లో మనం చాలా డిలే చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఏ వెపన్ అయినా ఫారెన్ నుంచి మనం పర్చేజ్ చేసేటప్పుడు దాని ట్రయల్ అండ్ టెస్టింగ్ ప్రాసెస్ కానీ, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ కానీ మన దగ్గర డిలే అవుతూ ఉంటుంది. అంటే మన దగ్గర కరప్షన్ ఎక్కువగా ఉంది అనేది తెలుస్తుంది. పాస్ట్ నుంచి ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో మనం
చాలా కరప్షన్స్ మనకి వెలు చూసినాయి అనమాట. ఇలాంటి కరప్షన్స్ లేకోకుండా ట్రయల్ అండ్ టెస్టింగ్ వేరే ఫారెన్ వెపన్ని పర్చేజ్ చేసేటప్పుడు, ఫారెన్ ఎయిర్ క్రాఫ్ట్ని పర్చేజ్ చేసేటప్పుడు, ఫారెన్ ప్లాట్ఫామ్స్ని పర్చేజ్ చేసేటప్పుడు ట్రయల్ అండ్ టెస్టింగ్ ప్రొసీజర్ చాలా ఫాస్ట్గా చేసి అకౌంటబిలిటీ ఉండేటట్టుగా, ట్రాన్స్పరెన్సీ ఉండేటట్టుగా చూసుకోవాలనే ఈ ప్రాసెస్ను కూడా ఫోర్ ఫ్రంట్కి తీసుకొచ్చారు. ఎనీవే, ఇన్ని డిఫెన్స్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పటికీ ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసి, ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసి, లాంగ్ టర్మ్లో వెపన్స్ని ఇక్కడే ప్రొడక్షన్ చేసేటట్టు చూస్తే తప్పితే మన ఇంపోర్ట్ బిల్లు బాగా తగ్గదు, దాంతోపాటు మన సెక్యూరిటీ కాంప్రమైజ్ కాకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయం.